అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. నిన్న మహారాష్ట్రలో అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగాయి. ప్రధానంగా చాలా ఇంట్రెస్ట్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ మీద అందరికీ ఉండింది. ఎందుకంటే చాలా పెద్ద మున్సిపల్ కార్పొరేషను, అక్కడ ఎవరు వస్తారనేటటువంటి దాన్ని బట్టి వాళ్ళు చాలా రిసోర్సెస్ కూడా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ముఖ్యంగా బీజేపీ అలయన్స్ విజయాన్ని సాధించింది. ఇది ఏ రకంగా ముంబై నగర పాలనను ప్రభావితం చేయొచ్చు, ఓవరాల్గా మహారాష్ట్ర రాజకీయాలను కూడా ఏ రకంగా ప్రభావితం చేయగలదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ ఐవైఆర్ టాక్స్లో మనం పరిశీలిద్దాం. మొట్టమొదట 19వ శతాబ్దిలో 20వ శతాబ్ది ముందు భాగంలో, అంటే బ్రిటిష్ వారి రాజ్యం ఉన్నంత వరకు మొత్తం ఆసియా ఖండంలో ప్రధానమైన ఓడరేవు ఏదైనా ఉందంటే అది ముంబై పెద్ద పోర్ట్ ఆఫ్ కాల్. ఆ రోజు హాంకాంగ్ ఎక్కడా లేదు, సింగపూర్ అసలు స్టార్టే కాలేదు. అటువంటి ముంబైని భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేతులా మనమే అంతగా అభివృద్ధి చేయలేకపోయినాం. దీంతో పక్కన ఈ హాంకాంగు, సింగపూరు ఇవన్నీ ప్రధానమైనటువంటి ఓడరేవుల్లాగా అభివృద్ధి చెందాయి. దీనికి ఒక రకంగా కారణం ముంబైలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, రాజకీయాలు. ఒకటి, మహారాష్ట్ర రాష్ట్రానికి రాజధానిగా ముంబై అయినప్పుడు, అంటే గుజరాత్ విడిపోయిన తర్వాత, బాంబే ప్రెసిడెన్సీ బ్రేకప్ అయిపోయిన తర్వాత ముంబైలో వచ్చేటటువంటి మిగులు, సర్ప్లస్, ఆదాయం మొత్తం అంతటా మహారాష్ట్రలో, అది ఏదైనా కామన్ మ్యాన్కు బాగా బెనిఫిట్ అయి ఉంటే అది వేరే విషయం. ఒక క్లిక్ తమ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా దీన్ని ఉపయోగించుకోవటం జరిగింది. అదే శరద్ పవార్, ఆయన ఫ్యామిలీ ఎంపైరు, ఇండస్ట్రీస్ ఇవన్నీ వృద్ధి చెందాయి. ముంబై నగరాన్ని గురించి, అభివృద్ధిని గురించి పట్టించుకునే వాళ్ళు లేకపోయినాడు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ముంబై అంతగా ఎదగపోవటానికి కారణం. రెండోది శివసేన 60స్లో వచ్చినప్పటి నుంచి ముంబై నగరంలో ట్రేడ్ యూనియన్స్ మీద ఫుల్ హోల్డ్ పెట్టుకొని ఇండస్ట్రీని కమాండ్ చేస్తూ రెంట్ సీకింగ్ ఎక్సర్సైజ్ పెద్ద ఎత్తున మొదలెట్టింది. ముంబై కార్పొరేషన్ ఎప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉండేది, వాళ్ళు ఏం చెబితే అదే జరుగుతూ ఉండేది. కరప్షన్స్ హై లెవెలు, సివిక్ కమ్యూనిటీస్ నుంచి కాన్సన్ట్రేషన్ లేదు. దీంతో ఏ లోకల్ ట్రైన్స్ను పట్టుకొని మిడిల్ క్లాస్ పీపుల్ పోయి ఉద్యోగాలు చేసి వస్తున్నారో అవే లోకల్ ట్రైన్స్ అంతే రద్దీతో, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సిటీ అభివృద్ధి చెందింది. కానీ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం పూర్తిగా నెగ్లెక్ట్ అయిపోయింది. దాంతో ముంబై నగరం ఎక్కడేసిన గొంగలంటే అట్లాగే ఉండిపోయింది, కానీ పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఈ లోపల మిగిలిన సిటీస్ టేక్ ఓవర్ చేయటం అంటే ముంబై దానికి ఉన్న స్ట్రెంగ్త్ వలన అది అట్లాగే ఉండిపోయింది. కానీ కొంతవరకు ఆ బిజినెస్ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కు విస్తరించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి శివసేన యొక్క ఆధిపత్యం, రెండోది ఈ మరాఠా నేతలు, ఈ ప్రధానంగా శరద్ పవార్ ఫ్యామిలీ వాళ్ళు ముంబైని ఒక రిసోర్స్ మొబిలైజేషన్, వాళ్ళ కోసం వనరులను సమకూర్చేటటువంటి ఒక యూనిట్ కింద చూచారే కానీ దాని డెవలప్మెంట్ మీద అంత శ్రద్ధ పెట్టలేదు. ఈరోజు ఆ సిస్టమ్ మారింది, ప్రజలు తెలుసుకున్నారు, శివసేన ఇంటికి పంపించారు. రెండోది సైమల్టేనియస్గా ఈ ఎన్సిపి, దాని నుంచి వచ్చినటువంటి ఆఫ్షూట్స్ను వీళ్ళను కూడా పెద్దగా ఆదరించలేదు. దీంతో ఒక న్యూ శకం ముంబైలో
మొదలయ్యేటటువంటి అవకాశం ఒకటి మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై మీద లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేశాడు. మెట్రో అవి తీసుకురావాలంటే దానికి ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు కలిగించాలో అన్ని రకాలైనటువంటి అడ్డంకులు కలిగించారు. కానీ ఇప్పుడు ఒక ఫోకస్డ్గా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, స్టేట్లో బీజేపీ ఉంది, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా బీజేపీ వశమైంది కాబట్టి ఫోకస్డ్గా దీనిని డెవలప్ చేయడానికి ప్రయత్నం మొదలెడితే తప్పకుండా సింగపూరు, హాంకాంగ్లను మించిపోయేటటువంటి ఒక ప్రధానమైన గ్రోత్ సెంటర్గా ఇది అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే ఈరోజు ఇది డెవలప్ అయ్యే కొద్దీ హైదరాబాద్, బెంగళూరులకు థ్రెట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ముంబై నిద్రపోతున్నంత కాలం ఈ సిటీస్ కాస్త పైకి రావటం జరిగింది. సరే, బెంగళూరులో ఎదురిగి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఇవ్వటంలో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేస్తున్నాయి. దాంతో పోల్ చూస్తే హైదరాబాద్ బెటర్. బట్ ముంబై గనక సరైన నాయకత్వం ఉండి కరప్షన్ లెవెల్స్ తగ్గి చక్కని పాలన కనుక ఇవ్వగలిగితే ఎప్పటికైనా భారతదేశానికి ఒక మేజర్ గ్రోత్ సెంటర్గా ఫర్దర్గా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ముంబైకి చాలా చాలా ఉన్నది. ఇంతకు ముందున్న శివసేన పాలనలో కరప్షన్ లెవెల్స్ అవి చాలా హై లెవెల్లో ఉండటం వలన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా డెవలప్ చేయలేకపోయినారు. వాటి మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం ముంబైని వరల్డ్ మ్యాప్లో, రియల్గా ఆ మాట సరిగ్గా అన్నాడు అన్నామలై, ఇది ఇంటర్నేషనల్ సిటీని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెడతారని ఆశిద్దాం. ఇది ఒకటి ముంబై ఎన్నికల వరకు. రెండోది, అన్ని మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున గెలిచింది. అంతకుముందు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ బాగా గెలవటం జరిగింది. దీని ఫలితం ఏంటి అంటే రెండు ప్రధానంగా ఒప్పిస్తున్నది. ఒక మరాఠా ఓట్ బ్యాంకును బేస్గా చేసుకొని ఫ్యామిలీ రూల్ను ఎస్టాబ్లిష్ చేసి సస్టైన్ చేసి హై లెవెల్స్ ఆఫ్ కరప్షన్తో మహారాష్ట్రలో రాజకీయాలు నడిపినటువంటి శరద్ పవార్ ఫ్యామిలీ యొక్క చరిత్ర మోరార్లెస్ ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అదే రకంగా బాలాసాహెబ్ థాకరేకున్న విజన్ లేకుండా ఆయన అంశాన్ని ఉటంకిస్తూ రాజకీయం చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల నుంచి పక్కన ప్రజలు పెట్టేశారు. ఇది ముంబైలో, మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక మంచి పరిణామం. రెండోది, స్లోగా కాంగ్రెస్ పూర్తిగా డిస్మాంటిల్ అయిపోతున్నది. ఏ ముస్లిం ఓటును ఆధారం చేసుకొని స్ట్రెంగ్తన్ అవుదామని చూచారో కాంగ్రెస్, ఆ ముస్లిం ఓటు స్లోగా ఏఐఎంఎంఎంస్కు, అసదుద్దీన్ పార్టీకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పెద్ద ఫెయిల్యూర్. కాంగ్రెసే కనుక ఫండమెంటల్ ఇస్లామిక్ వ్యూ పాయింట్తో పోయి వాళ్ళకు అనుగుణంగా చెయ్యాలి అనేటటువంటి అజెండాను ముందుకు తీసుకుపోకుండా లౌకికంగా ప్రోగ్రెసివ్గా ఉండేటటువంటి ఎలిమెంట్స్ను కలుపుకుంటూ పోయి ఉంటే మేబీ ఛాన్స్ ఉండేదేమో. ఇప్పటికైనా దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అంటే కాస్ట్ పాలిటిక్సు, కమ్యూనల్ పాలిటిక్సు, రిలీజియస్ పాలిటిక్సు, ఈ కార్డ్స్ను ప్లే చేస్తూ ఒక జాతీయ పార్టీగా ముందుకు పోదామనే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ విఫలం అవటం తథ్యం. ఇప్పటికైనా ఆ పంథాను మార్చుకొని లౌకికంగా, ప్రోగ్రెసివ్గా, అజెండా బేస్డ్గా, ఇష్యూ బేస్డ్గా రాజకీయాలు నడిపితేనే ఎప్పటికైనా కాంగ్రెస్ కూడా భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం ఉంది అని మరొకసారి మహారాష్ట్ర రిజల్ట్స్ నిరూపించాయి. థ్యాంక్ యూ.